బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో చిరుత కలకలం రేపింది. పట్టపగలే జనావాస ప్రాంతంలోకి చిరుత ప్రవేశించడం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఉపాధ్యాయ నగర్లో సంచరిస్తున్న చిరుతను ఓ ఇంటి యజమాని తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించగా ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరుత సంచారంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. తిరుపతిలో చిరుత కలకలం రేపింది. పట్టపగలే జనావాస ప్రాంతంలోకి చిరుత ప్రవేశించడం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఉపాధ్యాయ నగర్లో సంచరిస్తున్న చిరుతను ఓ ఇంటి యజమాని తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించగా ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఏదైతే ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో తిరుపతిలో ఉన్నటువంటి శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి అర్బన్ రూరల్ ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి గ్రాండ్వర్ ఏరియా ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం పట్టపగలే జనసంచారం నివసించేటువంటి ఉపాధ్యాయుల ప్రాంతంలో చిరుతపులి నిన్న ఒక్కసారిగా బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో సంచరిస్తున్న నేపథ్యంలో అక్కడ నివాసం ఉన్నటువంటి స్థానికులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మరోపక్క ఈ చిరుతను ఏదైతే ఉపాధ్యాయ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక స్థానికుడు తన సెల్ ఫోన్ లో బంధించడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంటనే అప్రమత్త అయినటువంటి స్థానికులు ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు సమాచారం ఇచ్చారు. అసలు చిరుత తరచూ ఇదే విధంగా ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీలో అదేవిధంగా ఏదైతే ఫారెస్ట్ ఏరియా ప్రాంతంలో ఆనుకున్నటువంటి శేషాచలం అటవీ ప్రాంతంలో ఆనుకున్నటువంటి స్థానిక ప్రాంతాల్లో ఎండాకాలం కావడంతో తాగునీటి కోసం కూడా చిరుత వచ్చినట్టుగా స్థానికులు గుర్తించి తన సెల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో ఈ వీడియో కూడా వైరల్ గా మారుతున్న నేపథ్యంలో అటు శేషాచలం ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులు కూడా కొంత భయాందోళన నేపథ్యంలో కూడా వెంటనే ఫారెస్ట్ అధికారులు అక్కడ చేరుకుని చిరుతనైతే అటవీ ప్రాంతంలోకి తరలించే ప్రయత్నం చేశారు. తరచూ ఉపాధ్యాయ నగర్ లో ఏదో ఒక రోజు చిరుత బయట సంచరిస్తున్నా అంటున్నారు. అదేవిధంగా స్థానికులు కూడా ఖచ్చితంగా ఆ ఫారెస్ట్ అధికారుల సహకారంతో ఏదైతే ఉపాధ్యాయ ప్రాంతంలో ఉన్నటువంటి శేషాచలం ప్రాంతంలో చుట్టూ కూడా కంచెను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికులు. మాలతి. రైట్ గోపి, థ్యాంక్ యూ.